హాయ్ హలో ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తిరిగి వచ్చిన వసంతం ఎపిసోడ్ 6 చూసేద్దాం. రమ్యని తిట్టేసిన వాళ్ళ నాన్నగారు రమ్య మొహం పైనే డోర్ వేసి లోపలికి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయాక కూడా రమ్య వాళ్ళ నాన్నగారు అన్న మాటలే తలుచుకుని తన వల్లే వాళ్ళ అమ్మ అలా అయిపోయింది అని కుమిలి కుమిలి ఏడుస్తూనే ఉంటుంది. అక్కడే ఉన్న ఆర్య రమ్య అలా ఏడవడం చూడలేక తన భుజం చుట్టూ చేతులు వేసి తనని బయటకి తీసుకుని వెళ్తాడు. అయినా సరే రమ్య ఈ లోకంలో లేనట్టుగానే అతనితో ఓ బొమ్మలా నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని విండో పైన వాలి ఏడుస్తూనే ఉంటుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ అలసిపోయి అలానే నిద్రలోకి జారుకుంటుంది. తనని అలా చూసిన ఆర్యన్ చాలా ఫీల్ అవుతాడు. మధ్య మధ్యలో ఏడ్చి ఏడ్చి వాడిపోయిన రమ్య మొహాన్నే చూస్తూ కారును ముందుకు పోనిస్తున్నాడు. అలా ఇద్దరు కాసేపటికి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తారు. అప్పటికి కూడా రమ్య నిద్రపోతూనే ఉంది. కారు ఒక ఇంటి ముందు ఆగగానే రమ్యని నిద్రలేపాడు ఆర్యన్. నిద్ర లేచి చుట్టూ చూసిన రమ్యకి అక్కడ ఏం అర్థం కాక మనం ఇప్పుడు ఎక్కడున్నాం అని కన్ఫ్యూజింగ్గా ఆర్యన్ని అడుగుతుంది. కంగారు పడుతుంది అని అర్థం చేసుకున్న ఆర్యన్, నువ్వేం టెన్షన్ పడకు రమ్య, ఇది మా ఇల్లే, పద లోపలికి వెళ్దాం అని రమ్య చేయి పట్టుకొని గుమ్మం వైపుకి తీసుకెళ్తాడు. అతనితో నడుస్తుంది అన్న మాటే కానీ రమ్యకి చాలా భయంగా ఉంది. డోర్ దగ్గరికి వెళ్ళాక కాలింగ్ బెల్ కొడతాడు ఆర్య. బెల్ మోగిన 2 నిమిషాల తర్వాత డోర్ తెరుచుకొని ఒక మిడిల్ ఏజ్ ఆవిడ బయటకి వస్తుంది. వచ్చి ఆర్యని చూడగానే, ఏంటిరా నీకు ఇప్పుడు ఇల్లు గుర్తుకు వచ్చిందా, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావురా అని అతని పైన అరుస్తూనే కొడుతుంది. అమ్మ ప్లీజ్ అమ్మ, కొంచెం ముందు వెనక చూసుకో, పరుగు పోతుంది అని అంటాడు ఆర్యన్. ఏంటిరా అని అంటూ అలానే కొడుతూనే అడుగుతుంది ఆర్యన్ వాళ్ళ అమ్మ పార్వతి. దానితో పక్కకు చూడు అని కళ్ళతోనే సైగ చేసి చెప్తాడు ఆర్య. అప్పుడు చూస్తుంది ఆవిడ రమ్యని. చూడగానే, అరే కన్నా, తినని ఎక్కడో చూసినట్టు ఉంది కదరా అని అడుగుతుంది. అది విన్న ఆర్యన్, అవునా, ఎక్కడ చూసావు మరి అని నవ్వుతూ అడుగుతాడు. అదే ఆలోచిస్తున్న ఆగరా అంటూ ఆలోచనలో పడిపోయిన పార్వతి గారు ఒక 5 నిమిషాల తర్వాత, కన్నా గుర్తొచ్చింది అని అంటుంది. వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాని రమ్య మాత్రం వారి మొహాల వైపుకే బిక్క మొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. ఇంతకీ పార్వతి గారు రమ్యని ఎక్కడ చూసి ఉంటారు? మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.